బంగ్లాదేశ్లో కొనసాగుతున్న హింస పిచ్చిమీరుతోంది. ఏకంగా హిందువులపై ఆందోళనకారులు దాడులు తీవ్రతరం చేశారు. గాయకుడు రాహుల్ ఆనంద్ ఇంటిపై దాడి జరిగింది. రాహుల్ ఇంటికి నిప్పు పెట్టారు ఆందోళనకారులు. ఢాకాలోని ధనముండి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అంతకుముందు క్రికెటర్ ఇంటిపై దాడి దృశ్యాలు చూసాం. ఇప్పుడు గాయకుడి ఇంటిని కూడా తగలబెడుతున్న దృశ్యం మనకు కనిపిస్తోంది. 10 హిందూ దేవాలయాలపై దాడులు చేశారు. ఇస్కాన్ ఆలయం పూర్తిగా ధ్వంసమైన దృశ్యం కూడా మీకు చూపిస్తున్నారు. ఇస్కాన్ టెంపుల్, కాళీ గుడికి కూడా కాళీమాత గుడికి కూడా తీవ్రమైన నష్టం కలిగేలా చేశారు. బంగ్లాలోని హిందువుల రక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రధాని మోదీకి ఆర్ఎస్ఎస్ వినతి ఇచ్చింది. బాధితులకు అండగా ఉంటామని ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మోదీ ఏం చేయబోతున్నారని మనం చూడాలి. బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల్ని జగ్గి వాసుదేవ్ ఖండించారు. ఇది బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారం కాదు అంటున్నారు జగ్గి వాసుదేవ్. పొరుగు దేశంలో మైనార్టీల భద్రతపై వేగంగా స్పందించకపోతే భారత్ మహాభారత్ కాలేదని అన్నారు జగ్గి. ఒకప్పుడు మనలో భాగమైన ప్రాంతం పొరుగు దేశంగా మారిందన్నారు. అయినా మన నాగరికతకు చెందిన ఈ ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే అని చెప్తున్నారు జగ్గి వాసుదేవ్. ఎక్స్ లో ఆయన రాసిన మొత్తం టెక్స్ట్ అంతా కూడా మీకు చూపిస్తున్నాం. అట్రాసిటీస్ బీయింగ్ పర్పెట్రేటెడ్ అగెయిన్స్ట్ హిందూస్ ఈజ్ నాట్ జస్ట్ అన్ ఇంటర్నల్ మ్యాటర్ ఆఫ్ బంగ్లాదేశ్. భారత్ కెన్ నాట్ బి మహాభారత్ ఇఫ్ వి డు నాట్ స్టాండ్ అప్ అండ్ యాక్ట్ at the earliest to ensure the safety of minorities అంటూ ఆయన రాసిన టెక్స్ట్ మనకు కనిపిస్తోంది. ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇది ఇప్పటి వరకు మనం అంతర్గత వ్యవహారం బంగ్లాదేశ్ కు సంబంధించి అని అనుకున్నాం, కానీ కాదు. ప్రతి ఒక్కరూ కూడా స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.